ప్రముఖ వాస్తు సిద్ధాంతి దోమల నాగేంద్ర గారు. గురువు గారిని అడిగి వాస్తు పైన మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే. గురుదేవ, వాస్తుని భారతదేశంలోనే పాటిస్తున్నారు, ఇతర ఏ దేశాల్లో కూడా పాటించడం జరగట్లేదు. మరి భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది, వాస్తు పాటించిన దేశాలు ఎందుకు చాలా అభివృద్ధి చెందాయి? ఎక్కడుంది తేడా అంటారు? ఓకే, మంచి ప్రశ్న వేశారు. చాలామంది వాస్తును వ్యతిరేకించే వాళ్ళలో ఫస్ట్ వచ్చే పాయింట్ ఇదే. చాలా చోట్ల కూడా ఏంటి అంటే మనం వాస్తు అని వెంబడి పడుతున్నాం, వాస్తును బాగా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా అమెరికా చెప్పుకుందాం అనుకోండి. సో అమెరికా వాళ్ళు వాస్తు ఏం ఫాలో కారు కదా, మరి వాళ్ళు అంత సక్సెస్ ఎందుకు సాధించారు అనేది మీ క్వశ్చన్. నేను ఒకటే అంటానండి, మనది కర్మభూమి ప్లస్ సనాతన ధర్మము సాంప్రదాయాలను పాటించే భారతదేశం. మన దేశాన్ని చూసి చాలామంది మన సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు. కట్టుబొట్టు విధానం అంతా మన దేశం నుంచి వచ్చింది. దానికి ఎందుకు అలా పాటించాల్సి వచ్చింది అంటే మన భారతదేశంలో భార్య భర్త చివరి వరకు కలిసి ఉంటారు, చనిపోయే వరకు భార్య భర్తలు కలిసే ఉంటారండి. పిల్లలు కూడా తల్లిదండ్రులతోటే కలిసి ఉంటారు, చనిపోయే వరకు కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. అదే వేరే కంట్రీలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తలు విడిపోవడము. సో పిల్లలు వెళ్ళి హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు. సో మదర్స్ డే రోజు ఒకరోజు వెళ్ళి మదర్ని కలుస్తారు, ఫాదర్స్ డే రోజు ఒకరోజు వెళ్ళి ఫాదర్ని కలుస్తారు. కానీ మన దగ్గర అలా కాదు కదా. నేను అందుకే మదర్స్ డే ఫాదర్స్ డేని వ్యతిరేకిస్తూ ఉంటాను. మదర్ ఫాదర్ మనతోటే ఉన్నప్పుడు ఈ డేలు ఎందుకు? ఓకే, మరి మీరు అడిగారు సార్, మరి దీనికి వాస్తుకు దానికి ఏంటి మీరు చెప్పే సమాధానం అంటే, అమెరికా ఆర్థికంగా డెవలప్ అయిందండి, కానీ మిగతా విషయాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చూడండి. అమెరికాలో ఉన్న ఏ ప్రెసిడెంట్ అయినా ఇప్పటి వరకు మొదటి భార్యతో ఉన్నాడా? మీరు ఎవరినైనా చూసుకోండి, లేడు. పోనీ పిల్లలు వాళ్ళతో ఉన్నారా? లేరు. రీజన్ ఏంటి అంటే కలుస్తూ ఉంటారు, అది వేరు. సో మనకు వాళ్ళకున్న తేడా అది. అదే మన కంట్రీలో మన భారతదేశంలో ఒకసారి పెళ్ళయింది అంటే భార్య భర్తలు ఇద్దరు చనిపోయే వరకు కలిసే ఉంటారు, అది మన సాంప్రదాయం. అక్కడ పరిస్థితి లేదు. మరి ఇలా భార్య భర్తలు ఇద్దరు కలిసే ఉండాలి, మళ్ళా పేరెంట్స్ తోటే పిల్లలు కలిసి ఉండాలి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఋషులు మహర్షులు ఈ అద్భుతమైన వాస్తు శాస్త్రాన్ని కనిపెట్టారు. వాస్తు ఇలా ఉంటే వీళ్ళంతా కలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారని చెప్పి దీన్ని కనిపెట్టారు. సో అది వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదా, ఎవరు కూడా ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఇప్పుడున్న ట్రంపే చూసుకోండి. సో ఆయన కూడా ఆయన మొదటి భార్యతో ఇంతవరకు లేడు. చిత్ర విచిత్రం ఏంది అంటే, ట్రంప్కున్న ఇప్పుడు మూడో భార్య కావచ్చు, రెండో భార్య కూతురు వచ్చి ట్రంప్కు మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే చూడండి, మన దగ్గర ఆచారం ఉందా? ఆ సాంప్రదాయం మన వాళ్ళు పాటిస్తారా అంటే తేడా. అందుకే కదా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఎందుకు చూస్తుందంటే కట్టుబొట్టు సాంప్రదాయాలు విలువలు పద్ధతులు ఉన్న దేశంగా. అందుకే విదేశీయులు కూడా మన పట్ల బాగా ఆకర్షితులు అవుతున్నారు. సో మన సాంప్రదాయము విధానం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. అంటే మరి భార్యాభర్త పిల్లలు అందరు కలిసి ఉండాలి అంటే సో వాస్తు కంపల్సరీ అనే ఉద్దేశంతో ఋషులు మహర్షులు వాళ్ళు ధ్యానంతో దీన్ని కనిపెట్టి చెప్పడం జరిగింది. అందుకే మనం దాన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చూడండి గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఏమైనా వాస్తు దోషం ఉందో చూసుకోమని చెప్తూ ఉంటారు. ఏదైనా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, వాస్తు దోషం ఉందో చూసుకోమంటారు. అవునండి, పెళ్ళి కాకుండా వేరే కంట్రీస్లో పట్టించుకునే వ్యవస్థ ఏం లేదు. పెళ్ళైపోయి వాళ్ళిద్దరు పెళ్ళైన వెంటనే విడిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మన దగ్గర అలా కాదు కదా. పెళ్ళైపోయిన పాప 6 నెలలకు తిరిగి ఇంటికి వచ్చింది అనుకోండి, పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. సో వేరే కంట్రీస్లో పరిస్థితి లేదు. సో తనకి ఇష్టం లేదు కాబట్టి విడిపోయారు. సో అంత తేడా ఉంది ఇతర దేశాలు. మళ్ళీ మీరు ఏమడిగారు అంటే ఆర్థిక పరిస్థితి అని అంటే ఒక ఆర్థికమే కాదు కదా. ఒక సైకిల్ ఉందండి, దానికి పుల్లలు ఉంటాయి, వీళ్ళకి పుల్లలు ఉంటాయి. ఒక పుల్లతోటి అది స్ట్రాంగ్ ఉండదు. సో అన్ని పుల్లలు ఉండాలి అంటే ఈ వ్యవస్థ ఉండాలి. ఒక ఆర్థిక వ్యవస్థే ఒకటే పుల్ల స్ట్రాంగ్ ఉందనుకోండి, మిగతా అన్నీ పడిపోతూ ఉంటాయి. దానికి బ్యాలెన్సింగ్ ఉండదు, స్ట్రాంగ్గా ఉండలేదు. అందుకే కదా మన భారత సంస్కృతి సాంప్రదాయం ఇప్పటి వరకు ఉండడానికి కారణం అదే. ఎన్నో సాంప్రదాయాలు వచ్చాయి, ఎన్నో సంస్కృతులు వచ్చాయి, కొట్టుకపోయాయి, అవి లేవు. నాగరికతలు మీకు తెలుసు, సింధు నాగరికత, పలు రకాల నాగరికతలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎందుకు మన నాగరికతని ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంది అంటే ఇవి పటిష్టంగా ఉన్నాయి కాబట్టి. సో చాలామంది గ్రహించని పాయింట్ అదే. సో చాలామంది డెవలప్ అవుతున్నారని. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మీరు ఇది అడగలేదు, టెర్రరిస్టులు ఎందుకు పాకిస్తాన్లో ఉన్నారు, మన వాళ్ళు ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు అంటే చిత్రమైన సంఘటన ఏంటంటే
పాకిస్తాన్ కూడా వాస్తును పట్టించుకోదండి. అవును. సో అంటే నా సబ్జెక్ట్లో టెర్రరిస్టులు, రౌడీ షీటర్లు వీళ్ళంతా నైరుతి దోషం ఉంటే పుడతారు. ఓకే. అందుకే కదా అక్కడ టెర్రరిస్టులు విపరీతంగా పెరుగుతున్నారు. వాళ్ళ ఇంటి ఎఫెక్టే, వాళ్ళ ఇంట్లో వాస్తు పట్టించుకోరు కాబట్టి టెర్రరిస్టులు పుట్టుకొస్తున్నారు. ఓకే. పుట్టుకొచ్చేసి మన చూడండి, మన దేశంలో టెర్రరిస్టులు తయారైపోయి ఇతర దేశం మీద కూడా దాడి చేయొచ్చు కదా. మీరు ఎప్పుడైనా కన్నారా, విన్నారా? సో చిన్న చిన్న ఏమన్నా దోపిడీలు అవి జరుగుతున్నాయేమో, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులాగా మన ఇండియన్ పీపుల్ టెర్రరిస్టులు అయ్యి ఇతర దేశాల మీద దాడి చేయడము, బాంబ్ బ్లాస్టింగ్లు చేయడము, కాల్ చేయడం మీరు చూసారా? మరి మన దేశం కూడా అలా కావచ్చు కదా. అంటే మన సాంప్రదాయము, మనకున్న విలువలు, కట్టుబాట్లు, ఈ వాస్తు వసతి అనేది అలా స్థితిలో పోకుండా ఆపేస్తుంది. ఓకే. అదే పాకిస్తాన్ చూడండి, ఇవేం పట్టించుకోరు. సో అందుకే ఉగ్రవాదులు తయారవుతున్నారు, టెర్రరిస్టులు తయారవుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇవాళ పేపర్లో చూశాను, ఎక్కడో దాడికి ప్లాన్ వేశారట. వాళ్ళెవరు? అక్కడ లింక్ ఉన్న వాళ్ళే. అంటే వాళ్ళ మైండ్ అంతా అదే ఉంటుందండి. నేను అందుకే చెప్తాను, వాస్తును బట్టి మన మైండ్ సెట్ అవుతూ ఉంటుంది. సైకలాజికల్గా సబ్కాన్షియస్ మైండ్ మీద ఇంటి యొక్క వాస్తు ప్రభావం 100% ఉంటుంది. అందుకే నేను వాస్తులోకి వచ్చాను. అది మైండ్ మీద ప్రభావం ఉంటుందని ఎప్పుడైతే గ్రహించానో అప్పుడు నేను వాస్తు ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే వాళ్ళ ఇంటి వాతావరణం బట్టి మైండ్ చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎక్కడ ఉంటున్నారో ఆ వాతావరణాన్ని బట్టి టెర్రరిస్ట్గా మారుతున్నారు, క్రిమినల్స్గా మారుతున్నారు, రౌడీ షీటర్లుగా మారుతున్నారు. ఈవెన్ మన తెలంగాణలో కూడా చూడండి, కొన్ని ప్రాంతాల వారు వాస్తు పట్టించుకోరు. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ రౌడీ షీటర్స్ పుట్టుకొచ్చారు. సో ఇక్కడ కూడా చూస్తుంటాను టీవీలో, ఈ రౌడీ షీటర్ ఆ రౌడీ షీటర్ చంపేశాడు. సో రౌడీ షీటర్స్లో ఎంతమంది చూడండి, పట్టించుకునే వాళ్ళు ఎవరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు. సో మన దాంట్లో కూడా వాస్తును పట్టించుకునే వాళ్ళ ఇంట్లో నుంచి రౌడీ షీటర్ పుట్టుకొస్తాడండి, దోపిడీ దొంగ పుట్టుకొస్తాడు, క్రిమినల్ పుట్టుకొస్తాడు. అందుకే వాస్తు అనేది ఉంటే ఎన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మన పూర్వీకులు వాస్తు శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానితోటి అద్భుతమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి. మన కంట్రీకి ఇతర కంట్రీలకు తేడా అదొకటే. ఓకే.